హలో అండి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకునేది హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక ప్యాక్ తయారు చేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి, దానికి కావలసిన పదార్థాలు అవన్నీ చెప్తానండి. నేను మీ బషీరా వ్లాగ్స్ అండి. రండి చూంచుతాను. మందారం ఆకులండి, ఇంకోండి మా గార్డెన్లో మామూలుగా రెక్క మందారం అంటారు చూడండి, రెడ్ కలర్వి అవండి. ఇవి శుభ్రంగా కోసి కడుక్కొని ఉంచుకోవాలండి, డస్ట్ ఉంటుంది కదా అదండి. తరువాత ఉల్లిపట్టండి, మెంతులండి ఒకరోజు ముందే నానబెట్టుకోవాలండి. ఇవి అంటే మనం ఈరోజు తయారు చేసుకుంటుంటే పొద్దుటే లేకంగానే అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే నైట్ నానబెట్టుకొని అయినా ఉంచుకోవచ్చండి. కరివేపాకండి, ఇది కూడా అంతేనండి, కోసుకొని మనం శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలండి. ఒక గుప్పెడు. ఇది కలోంజీ పౌడర్ అండి. కలోంజీ సీడ్స్ని తెప్పించుకొని నేను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి. ఇది కొంచెం వేయాలి, ఎంత వేయాలో నేను ఇది తయారు చేసేటప్పుడు మీకు చెప్తానండి. అలోవెరా జెల్, ఇది కూడా అంతేనండి, ఒక స్టెమ్ము. ఇది కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. వేసేటప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటి అంటే ఇంకా ఇది కోసుకునేది అది చేసేది ఉంది ప్రాసెస్. ఇది తయారు చేసేటప్పుడు మీకు చెప్తానండి. ఇది బ్రూ ప్యాకెట్ అండి. ఇది మామూలుగా శాంపిల్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే సరిపోయిద్దండి. ఇది మామూలుగా మనం టీలో వాడుకునే టీ పొడి అండి, ఫ్రెష్దే, వాడంది. ఇవన్నీ కలిపి ఇనుప కడాయిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్యాకు. ఎందుకంటే ఇనుప కడాయిలో చేసుకుంటే మామూలు కడాయిలో కంటే ఇనుప కడాయిలో 10 రెట్లు మనకి బ్లాక్ అనేది ఎక్కువ అవుతుందండి ప్యాకు. హెన్నా పౌడర్ కదా, మనకి మామూలుగా ఉన్నదానికి బ్లాక్గా ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. గ్రోత్ కూడా బాగుంటుందండి. నేను మామూలు దానిలో చేసి చూసా, ఇందులో కూడా చేసి చూశాను. ఇందులో అయితే బాగుందండి రిజల్ట్, అందుకని మీకు ఇది చూంచుతున్నా. మా ఇంట్లో కొంచెం పెద్దది ఉందండి, లేదంటే ఇంకా చిన్నది చూడండి, ఇది చిన్నదైంది, మరి పొంగిపోతుంది పొయ్యి మీద. ఇది చిన్నదైంది, అందుకనే నేను ఇది చూంచుతున్నాను. ఇవన్నీ వేసుకుంటున్నా కానీ మనకి ఫ్రీగా దీని మీద అవుతుందని ఇది చూంచుతున్నానండి. చూడండి, ఇనుప కడాయిలో వాటర్ పోస్తున్నానండి నేను. అంటే మన హెయిర్కి తగ్గట్టు పోసుకోవాలండి. పొడవు జుట్టు ఉన్న వాళ్ళైతే దీంతో 3 గ్లాసులు పోసుకోండి. 3 గ్లాసులు అంటే గ్లాసున్నర అయ్యేదాకా మనం మరిగిస్తాం కాబట్టి 3 గ్లాసులు కంపల్సరీ పోసుకోవాలి. కొంచెం మీడియం సైజుగా ఉంటే జుట్టు దీంతో 2 గ్లాసులు పోసుకోవాలండి. ఇంకోండి, పొయ్యి వెలిగించండి. ముందుగా ఈ బాండీ పెట్టుకోవాలండి. ఇనుప మూకుడి పెట్టుకొని ఫస్ట్ టీ పొడి వేసుకోవాలండి. టీ పొడి చూడండి 2 స్పూన్సే వేస్తున్నాను నేను. ఇది కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు కాఫీ పౌడర్ వేసుకుందామండి. కొంచెం మరిగిన తర్వాత చూసారా, ఇలా మరగాలండి. మరిగేటప్పుడు ఈ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలండి మనం ఇందులో. వేసిన వెంటనే చూసారా, మెంతులు మనకు కావాల్సిందండి. పెద్ద జుట్టు అయితే చెప్పాను కదా, పెద్ద జుట్టు అయితే కొంచెం ఎక్కువ, మీడియం సైజ్ అయితే ఇంక నేను ఇందాక వేసే చూడండి, ఇవి సరిపోతాయి. కుప్పడి కంటే కొంచెం తక్కువ అనుకోండి. మెంతులు వేసిన తర్వాత చూసారా, కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో కదా, కరివేపాకు వేస్తున్నానండి ఒక గుప్పెడు. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదండి మందారం ఆకులు. చూసారా, మందారం ఆకుల్ని మనం ఇలా డైరెక్ట్గా వేయకుండా ఇలా తుంచి వేయాలండి. ముక్కలుగా చేసుకొని వేసుకుంటే నీళ్ళల్లో బాగా మరిగితే కొంచెం బాగుంటుందండి. ఇవ్వండి ఉల్లిపట్టు కరెక్ట్గా ఒక గుప్పెడండి. ఒకవేళ మీ ఇంట్లో సమయానికి ఉల్లిపట్టు లేదనుకోండి, ఉల్లిపట్టు లేకపోతే చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవచ్చండి. టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. మందార పూలు వేస్తున్నారు. మందార పూలు వేసేటప్పుడు మీరు ఇవ్వండి గ్రీన్ కలర్ తీసేసి మనం ఇలా వేసుకోవట్లేనండి. చూసారా ఎలా వేస్తున్నా? మీకు ఎన్ని ఉంటే అన్ని ఒక 10, 12 అలా వేసుకోవచ్చండి. అన్ని కన్నే ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి అని మీరు అనుకోక్కర్లేదండి. మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మనం చేసుకోవాలండి. కింద చెప్పటం మర్చిపోయానండి, ఇందులో ఒక 3-4 లవంగాలు వేసుకోవాలండి.
మొత్తం బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం సిమ్లో ఉందో మీడియంలో ఉందో పొయ్యి చూసుకోవాలండి. బాగా మరగకూడదు, మీడియంలో ఉంటే పర్లేదు. కలబంద ఎలా కట్ చేసుకొని వేసుకోవాలో చెప్తానండి. కలబందకి పక్కన ముళ్ళులాగా ఉంటాయి చూసారా, ఈ ముళ్ళన్నీ కట్ చేసుకోవాలండి. ఇటుది కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలండి. మళ్ళీ ఎల్లో కలర్ లాగా జ్యూసీ వచ్చిద్దండి. కట్ చేసిన తర్వాత ఫస్ట్లో కూడా ఇక్కడ ఎల్లో కలర్ది వచ్చిద్దండి సొన, అది మంచిగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీరు ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలండి. ఫుల్ మీద పెడితే బాగా మరిగిపోయి కొంచెమే అయ్యిద్ది. డికాషన్ మీడియంలో పెట్టుకోవాలండి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కలబంద కూడా వేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలండి. ఇలా మరిగించుకుంటూ కొంచెం సిమ్లోనన్నా మీడియంలోనన్నా పెట్టుకొని, డికాషన్ ఎక్కువ ఉందనుకోండి మీడియంలో పెట్టుకోండి. మరి కొంచెమే అయిపోయింది అనుకోండి సిమ్లో పెట్టుకోండి. పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. కలబంద వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకాలని చెప్పాలి కదండి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇంకోండి కలోజీ సీడ్స్ది పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను కదా, అవి 2 స్పూన్స్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేసుకోవాలండి స్టవ్. కట్టేసుకున్న తర్వాత బాగా చల్లారాలండి ఆ డికాషను. చల్లారిన తర్వాత ఇంకోండి ఇలా వడగట్టుకోవాలి. క్లాత్తోనైనా పర్వాలేదు, మీరు మామూలుగా ఫిల్టర్తోనైనా పర్వాలేదు, దేనితోనైనా కానీ ఇలా వడగట్టుకోవాలండి. డికాషన్ బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత చూడండి, ఇంకా కొంచెం మరీ పలుపుగా కాకుండా మరీ చిక్కుగా కాకుండా ఇలా ఉందండి. అంటే నేను చెప్పే కదండి 3 గ్లాసులని, 3 గ్లాసులు వేసిన తర్వాత గ్లాసున్నర అయిందండి. వడగట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంక చెప్పాను కదండి మీకు ప్యాక్ అని చెప్పాను కదా, హెయిర్ గ్రో ప్యాక్ అని చెప్పాను కదా, ఆ ప్యాక్లో ఇంకోండి ఉసిరి పౌడర్ అండి, ఆమ్లా పౌడర్ అంటారు కదా. మనం ఇది బంజారాస్లో తీసుకున్నాను నేను. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి, ఇదే తీసుకోవాలని ఏమీ లేదు. గోరింటాకు పొడి అండి, ఇది గోరింటాకు పొడి కూడా నేను బంజారాస్లో తీసుకున్నాను. దీనిలో ఇలా వస్తుందండి ప్యాకెట్. గోరింటాకు పౌడర్ అండి ఇది బ్రింగ్రాస్ పౌడర్ అని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. బ్రింగ్రాస్ పౌడర్ అంటే గుంటగరగడాకండి. ఇది హెయిర్కి చాలా బాగుంటుంది, బ్లాక్ అవుతుందండి హెయిర్. ఈ గోరింటాకు పొడి మీరు మామూలుగా ఆన్లైన్లోనే తెప్పించుకోవాలి అని ఏమీ లేదండి. మీరు సూపర్ మార్కెట్లలో దొరికిద్ది, ఎక్కడైనా దొరికిద్ది. ఒకవేళ మీరు తెప్పించుకోవటం ఎందుకు అనుకుంటే మీరు గోరింటాకుని సమ్మర్లో సేవ్ చేసుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకునైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీడియం సైజు హెయిర్కి అని చెప్పాను కదండి నేను. మీడియం సైజు అంటే ఇంకోండి ఇది చిన్న ప్యాకెటే, ఇది ఒకటి వేసుకోవాలండి. తర్వాత ఉసిరి పౌడర్ మనం ఎంతైతే వేస్తున్నామో బ్రింగ్రాస్ పౌడర్ కూడా గుంటగరగడానికి కూడా అంతే వేసుకోవాలండి. చూసారా, నేను దానికి సమానంగా వేస్తున్నాను. 2 స్పూన్స్. 2 వేసుకున్న తర్వాత ఈ గోరింటాకు పౌడర్ని వేసుకోవాలండి. ఇది ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి, మీ డికాషన్కి సరిపడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు నేను చూపిస్తాను. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. జారుగా ఉందనుకోండి కొంచెం గోరింటాకు పొడి వేసుకోండి, కొంచెం గట్టిగా ఉందనుకోండి లైట్గా హాట్ వాటర్ కొంచెం వేడి చేసుకొని వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. చూసారా ఎలా కలిపానో? ఇంకోండి ఇలా కలుపుకోవాలండి. చూసారా, ఇలా అంటే ఇంకోండి మరీ పలసగా ఉండకూడదు, అలా అని ముద్దలుగా పడకూడదండి. ఇంకో ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత ఇది సమానంగా చేసుకొని దీనిపైన మూత ఏదన్నా వేసుకొని, మూత లేకపోతే ఏదన్నా క్లాత్ అన్నా కప్పుకొని కవర్లో పెట్టేసుకోవాలి. ఫర్మెంటేషన్ చేసేసుకోవాలండి. నైట్ ఫర్మెంటేషన్ చేసుకొని రేపు మార్నింగ్ పెట్టుకుంటే ఇది మొత్తం బ్లాక్ అయి ఉంటుందండి. నేను రేపు పెట్టుకునేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇది
పర్మెంటేషన్ చేసుకోవాలి అని చెప్పాను కదండి, గోరింటాకు పర్మెంటేషన్ చేసుకున్నానండి నేను రాత్రి. చూసారా ఎంత బ్లాక్గా అయిందో. ఈ కడాయిలో ఇందులోనే ఉంచుకున్నానండి. నేను కలుపుతాను చూడండి, ఎంత బ్లాక్ అయిందో మీకే తెలిసిద్ది. చూసారా ఎంత బ్లాక్ ఉందో, ఎంత బ్లాక్. అందుకనే నేను ఐరన్ కడాయిలో ఉంచుకోవాలని చెప్పానండి. ఇందులో బ్లాక్ అయ్యిద్ది బాగా, మనకి హెయిర్కి కూడా చాలా మంచిది ఇలా ఐరన్ కడాయిలో పెట్టుకొని తలకి అప్లై చేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఏం లేదండి, మామూలుగా ఇలా కలుపుకొని మనకి పాయల కింద తీసి తలకి గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవటమేనండి. మీరు దీన్ని వారానికి ఒకసారి పెట్టుకొని తలస్నానం చేయాలండి. వారానికి ఒకసారి, ఒకవేళ మీకు కుదరకపోతే 15 రోజులకు ఒకసారి పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మీకు నెలకు 2 సార్లు 3 సార్లు పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక వారానికే రిజల్ట్ అయితే తెలియదండి. ఒక వారానికి రిజల్ట్ తెలిసిద్దని నేనైతే చెప్పను. 4 వారాలు 5 వారాలు మీరు పెట్టుకొని చూడండి, బేబీ హెయిర్ వచ్చిద్దండి. అందుకనే ఒకవేళ మీరు ఇది పెట్టుకున్న తర్వాత బాగా కలర్ రావాలి, మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ రోజు ఈ గోరింటాకు పెట్టుకున్న రోజున షాంపూ చేయకుండా తెల్లారి చేసుకోండి. ఇంకా గ్రోత్ బాగా కనిపించిద్దండి మీకు. అలా మీరు ఒక 5 వారాలు 6 వారాలు చేయండి, రిజల్ట్ మీకే తెలిసిద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని మీరు కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారు కదండి. ఉంటానండి, బాయ్ అండి.